అంటే ఇప్పుడు దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 28 నెలలు అవుతుంది. మరి విద్యార్థులకు ఫీజు రీఫండ్‌మెంట్ విషయంలో మరి ఎంతవరకు వచ్చింది? అది ఎన్ని కోట్లు బకాయి ఉంది? ఇప్పటి వరకు దాదాపు 8,000 కోట్లు బకాయిలున్నాయి. ప్రభుత్వం వచ్చినాక గత ప్రభుత్వంలో 2,000 కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం అయిపోయాడికి 2,000 కోట్లకు బకాయిలు ఉండే. దాదాపు ఇప్పటికి ఏంటంటే 8,000 కోట్లు అయినాయి. ఇప్పటికీ సంవత్సరానికి ఈ 2 సంవత్సరాలు కనీసం వీళ్ళు ఇచ్చి ఉంటే కనీసం డిగ్రీ కాలేజీ కావచ్చు, పీజీ కాలేజీలు కావచ్చు, అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు, కనీసం చదువుకుంటున్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం వల్ల ఏమైపోతుందంటే వాళ్ళ అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అయ్యే వరకు వాళ్ళు ఫీజు పే చేసుకుంటే వాళ్ళు పై చదువులకు పోవడానికి కావచ్చు. అదేవిధంగా బీటెక్ కంప్లీట్ కానీ ఎంటెక్ కంప్లీట్ అయినటువంటి పిల్లలకి ఏమవుతుందంటే ఫీజు కడితే వాళ్ళు సర్టిఫికేట్ తీసుకొని బయటకు వెళ్ళేసి ఎక్కడన్నా జాబ్ అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఇలా దాదాపు 2.5 సంవత్సరాల్లో మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ పూర్తిగా ఇవ్వకుండా అంటే ఏంది ఒక కక్షతోని అంటే ఇవాళ అది ప్రైవేట్ కాలేజీలు కావచ్చు, ప్రభుత్వ కళాశాలలు అంటే కొన్ని ఏంది ప్రభుత్వకు సంబంధించినట్టు కళాశాలలు కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలకి ఏంటంటే సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులో జాయిన్ అవుతారు. వాళ్ళకి ప్రభుత్వం ఇస్తేనే, గవర్నమెంట్ కాలేజ్ అయినప్పుడు ప్రభుత్వం ఇస్తేనే వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తేనే వాళ్ళు జాయిన్ అవుతారు. ఇవాళ దాదాపు లక్షల ఫీజులు వాళ్ళకి ఇవ్వకుండా, ఇవాళ డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు సర్టిఫికెట్లు ఇవ్వకుండా పీజీ పోలేని పరిస్థితి. అదేవిధంగా బీటెక్ కంప్లీట్ అయినటువంటి విద్యార్థులు ఎంటెక్ చేయలేని పరిస్థితి. ఎంటెక్ కంప్లీట్ అయిన కనీసం జాబ్ ఏదైనా వెతుకున్నామంటే మీరు దాదాపు 1,00,000, 2,00,000 కడితేనే మీ సర్టిఫికేట్ ఇస్తామంటే వాళ్ళు కట్టలేక చాలామంది ఇలా నానా రకాలుగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఇలా ఫీజు రియంబర్స్మెంట్లో ఇబ్బంది పడుతుంది. ఇప్పటి వరకు ఆ ఫీజు రియంబర్స్మెంట్ మీద ఒక జీవో తీసుకొచ్చింది, ఏది జీవో నెంబర్ 7 తీసుకొచ్చింది. అంటే ఈ జీవోలు తీసుకొచ్చి మళ్ళీ హైకోర్టు డైరెక్షన్లో ఒక జీవో తీసుకొచ్చినాక ఎవరికి ఇబ్బంది అవుతుందంటే మళ్ళీ పేద విద్యార్థులకి ఎవరు నష్టపోతున్నారు? లాస్ట్కి వచ్చేసి విద్యార్థులు మాత్రమే నష్టపోతారు. అంటే కేవలము ఇవాళ విద్యార్థుల పట్ల వీళ్ళకి ఎక్కడ కూడా ప్రేమ లేదు. అటు నిరుద్యోగుల పట్ల ప్రేమ లేదు, ఇవాళ విద్యార్థుల పట్ల ప్రేమ. కనీసం విద్యార్థుల పట్ల ప్రేమ ఉంటే ఇలా 2.5 సంవత్సరాలు అయిపోయి 3వ సంవత్సరం వస్తుంది. నువ్వు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి కదా. ఇచ్చింది ఎంత అంటే దాదాపు ఎంతో 200 కోట్లు 300 కోట్లు ఇచ్చింది. అంటే 2.5 సంవత్సరాల్లో విద్యార్థులకు, విద్యా వ్యవస్థకు పెద్దపీట ఇస్తున్నావు. కనీసం మరి నువ్వు 8 కోట్లు బకాయిలు అయినాయి. ఇప్పటి వరకు మరి కాలేజీలు మూతపడే పరిస్థితికి వచ్చినాయి. కొన్ని డిగ్రీ కాలేజీలు ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు దాని మీద. మరి ఇదే ప్రొఫెసర్ ఎమ్మెల్సీ కోదండరాంకి ఇచ్చారు, మరి కనీసం మాట్లాడలే కోదండరాం కూడా. ఆయన ఆగ్నూరు మురళికి ఒక చైర్మన్ ఇచ్చారు. మరి విద్యా వ్యవస్థ గురించి మాట్లాడగా ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఈ ప్రభుత్వంలో ఒక ప్రక్రియనే కదా. ప్రతి బడ్జెట్ పెట్టినప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ప్రకటించాలి కదా. ఫీజు రియంబర్స్మెంట్ మనం పెట్టే బడ్జెట్లో ఇక్కడ చర్చ కూడా లేదు. అంటే ఎవరు నష్టపోతున్నారు ఇలా? ఈ రాష్ట్రంలో ఉన్న గురుకుల స్కూళ్ళ పరిస్థితి ఏంటి? మరి హాస్టళ్ళ పరిస్థితి ఏంటి? గవర్నమెంట్కి సంబంధించిన సాంఘిక సంక్షేమ హాస్టళ్ళ పరిస్థితి ఏంటి? ఎట్లా ఉంది మరి ఇప్పుడు? ఇవాళ గురుకులాల పరిస్థితి మీరు బాగా గుర్తు చేశారు. గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు గురుకులాలను దాదాపు 1,003 గురుకులాలు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలు అన్నీ కలుపుకొని దాదాపు ఈ రాష్ట్రంలో 1,003 గురుకులాలు తీసుకుంది. ఆ 1,003 గురుకులాలు కూడా ప్రతి విద్యార్థి కూడా దాదాపు 1,00,000 నుంచి 1,20,000 ఖర్చు పెట్టి ప్రతి పేద విద్యార్థి సన్న బియ్యంతో భోజనం చేయాలి, ప్రతి పేద విద్యార్థికి కూడా మంచి విద్యను అందించాలనే ఒక దృఢ సంకల్పంతో అన్ని గురుకులాలు ఏర్పాటు చేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారస్ వంటి వ్యక్తిని సెక్రటరీగా పెట్టి ఆ గురుకులాలను ఏ విధంగా తీర్చిదిద్దాం మనం అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా చూసినాం. చాలామంది అడిగి వెళ్ళి చాలామంది ఇటు ఇంజనీర్లు కావచ్చు, ఇటు మెడికల్ కావచ్చు, అదేవిధంగా చాలామంది కాంపిటేటివ్ సంబంధించిన విద్యార్థులు కూడా చాలా మెరుగైన విద్యార్థులు బయటకు వచ్చారు. ఇవాళ ఈ 2.5 సంవత్సరాల్లో ఇలా పరిస్థితి చూస్తే ఏంటంటే 118 మంది ఆ విద్యార్థులు అందులో చనిపోయారు. ఈ 2.5 సంవత్సరాలు 118 మంది పేద విద్యార్థులు చనిపోయారంటే ఏంది? అక్కడ ఉన్నటువంటి గురుకులాలు కేసీఆర్కి ఏ విధంగా పేరు వస్తుందో అని చెప్పేసి ఆ గురుకులాలను సరిగ్గా మానిటరింగ్ చేయక ఎక్కడికి వెళ్ళి అరకొర వసతులు ఇచ్చి ఆ గురుకులాలను పూర్తి విచ్ఛిన్నమైన పరిస్థితి. అంటే కనీసం అంటే మంచి సప్లై చేయక, మంచి నాణ్యతతో కూడినటువంటి సరుకులు సప్లై చేయడం, భోజనం కావచ్చు, ఇతర సరుకులు కావచ్చు, ఏవి చేయకుండా పిల్లలంతా కూడా మానసికంగా శోభకు గురి అయిపోయి 118 మంది విద్యార్థులు చనిపోయినటువంటి పరిస్థితులు మనం చూసినాం. అంటే ఇలా గురుకులాల పరిస్థితి ఏ విధంగా మనం చూస్తున్నాం. అంటే కేసీఆర్ గారు ఏంటంటే ప్రతి పేద విద్యార్థి చదువుకోవాలని చెప్పి విద్యకు పెద్దపీట వేయాలని చెప్పేసి కేసీఆర్ గారి నాయకత్వంలో 1,003 గురుకులాలు తీసుకొచ్చి ఆ గురుకులాలను పూర్తిగా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అగ్రగామిగా నిలుస్తాడు కేసీఆర్ గారు పెడితే, ఈయన మాత్రం వాటిని ఈ ప్రభుత్వం వచ్చినాక ఉక్కు పాదంతో అణిసివేస కుట్ర. అంటే అలా కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు చదువుతారని చెప్పి ఒక కుట్రతోని అంటే పేద విద్యార్థులంతా ఎక్కడికి వీళ్ళంతా కూడా చదువుకొని రేపు పొద్దుగాల వీళ్ళంతా కూడా ఉన్నతమైన విద్యను అందిస్తే ప్రశ్నిస్తే రేపు పొద్దుగాల మన ప్రభుత్వాలు నడవాయని చెప్పేసి ఆయన ఒక కుట్రపూరిత ధోరణితోని ఈ గురుకులాలను విచ్ఛిన్నం చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి పేద విద్యార్థులు పరిస్థితులు చూస్తూ అంటే కొంతమంది మానసికంగా ఇబ్బంది పడి అంటే వాళ్ళు ఏంటంటే మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండకపోవడం వల్ల సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితులు, కొంతమంది సూసైడ్ చేసుకుని, కొంతమంది ఫుడ్ పాయిజన్ అయ్యి ఇట్లా అనేక రకాలుగా దాదాపు 118 మంది విద్యార్థులు చనిపోయారు. కాబట్టి వాటి మీద కూడా మేము మేము బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గత సంవత్సరం
అంటే దాదాపు ఒక సంవత్సరం కింద గురుకుల బాట అనే కార్యక్రమం తీసుకున్నాం. బీఆర్ఎస్పీ భారత రాష్ట్ర సమితి విద్యార్థి భవన్ చెలో గురుకుల బాటను తీసుకుంటే మొత్తం గురుకులాలన్నింటి కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గురుకులాలు పోతే అప్పుడు కూడా పోలీసులను పెట్టి పోలీసులతో మానిటరింగ్ చేయించి ఎవరు కూడా మొత్తం ఏంది గేట్లు వేయించి గురుకులాల లోపలికి ఎంట్రీ కానివ్వకుండా ప్రయత్నం చేసినా కూడా మేము అప్పటికి కూడా ఆ గురుకులాల కాడికి వెళ్ళి పోలీసులను కూడా మాట్లాడి మీ ఇబ్బంది పెట్టకుండా మేము పోయి పూర్తిగా మేము ఎందుకంటే మేము విద్యార్థి నాయకులం అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులను వీక్షిస్తాం. మీరందరూ కూడా సహకరించాలి. పేద విద్యార్థులకు నిజంగా అక్కడ నాణ్యమైన భోజనం ఉందా, నాణ్యమైన వసతులు ఉన్నాయని మేము వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుని కొంత కాడ అరెస్టులు చేసి కొన్నిటి కాడ చేస్తే అప్పటికి వాళ్ళు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని తక్షణమే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు అంతా కూడా గురుకుల బాట పట్టిరు. మేము మా దెబ్బకు గురుకుల బాట పట్టి ఏం చేశారు, వాళ్ళంతా కూడా గురుకులాల మధ్యాహ్నం భోజనానికి ఎక్కడ దగ్గరలో ఉంటాయి అక్కడ భోజనాలు చేస్తే ఎమ్మెల్యే గారు వస్తారు, మంత్రి గారు వస్తారు, ఎంపీ గారు వస్తారు అంటే ఏమవుతుంది, ఉన్నటువంటి అధికారులంతా కూడా ఆ రోజు వరకు మంచి భోజనం పెట్టడం మళ్ళీ ఒక ఇది నేర్చుకుంటారు ఆనవాయితీ కదా. అరే అధికారులు వస్తారు, మన ప్రభుత్వం నుంచి ప్రజాప్రతినిధులు వస్తున్న కనుక వాళ్ళు మంచి భోజనం పెట్టారు తర్వాత మళ్ళీ యథావిధి. కాబట్టి దాని మీద కూడా మేము ఎప్పటికప్పటికి కూడా మేము మానిటరింగ్ చేయాలని చెప్పేసి అధికారులకు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినాం, జిల్లా స్థాయి అధికారులకు కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులు అందరికీ కూడా ఇచ్చినాం. కాబట్టి ఆ గురుకుల విషయంలో కూడా ఈ ప్రభుత్వానికి తగదు. ఖచ్చితంగా గురుకులాలను కూడా కేసీఆర్ గారికి పేరు వస్తుందని చెప్పి మీరు ఏది తప్పుతో ఆలోచిస్తారు, కానీ ఖచ్చితంగా గురుకులాలు చదువుకుంటే పేద విద్యార్థులు కాబట్టి ఆ గురుకులాలను ఖచ్చితంగా బాగుపరిచే బాధ్యత ఈ రేవంత్ రెడ్డి సర్కార్ మీద ఉంటుంది. లేని పక్షంలో ఖచ్చితంగా వాళ్ళకు కూడా మళ్ళీ ఎట్లా బుద్ధి చెప్పాలని చెప్పి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో మేము మళ్ళీ కూడా గురుకులాలను పూర్తిగా నెక్స్ట్ అకాడమిక్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో పూర్తిగా గురుకులాలను గత ప్రభుత్వంలో ఎట్లుండే ఆ విధంగా ఉండే విధంగా కూడా మా విద్యార్థి విభాగం వాటి కోసం పనిచేస్తాను కూడా. చివరిగా చెప్పండి, ఎమ్మెల్సీ బలమూరు వెంకట్ అవాక్ చవాకులు పేలుస్తున్నాడు మాజీ మంత్రి హరీష్ రావు పైన, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన. ఈ వ్యాఖ్యలను మీరు ఎట్లా చూస్తారు? బలమూరు వెంకట్కి బాగా ఏదో బలిసి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. బలమూరు వెంకట్ అనేటోడు నీకు ఒక ఎమ్మెల్సీ వచ్చింది, నువ్వు కూడా ఒక విద్యార్థి నాయకుడు. బలమూరు వెంకట్ నువ్వు గతంలో ఎన్ఎస్సీ అధ్యక్షునిగా పనిచేసినావు. నువ్వు ఇదే హుజురాబాద్ ఎలక్షన్లో పోటీ చేస్తే నీకు ఎన్ని ఓట్లు వచ్చినాయి? 2000 ఓట్లు 3000 ఓట్లు వచ్చినాయి. ఇవాళ నీకు కూడా ఈ ప్రభుత్వం రాగానే ఈ నిరుద్యోగులను వాళ్ళను నిండా ముంచి వాళ్ళంతా రెచ్చగొట్టి మేము ఈ ప్రభుత్వం రాగానే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వాళ్ళందరూ రెచ్చగొట్టి రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ జేఏసీ అని చెప్పి దానికి నాయకత్వం వహించి ఇవాళ నువ్వు ఉద్యోగం పొందినవు. నువ్వు ఒక ఎమ్మెల్సీ అయినావు, ఎమ్మెల్సీ అయినాక మళ్ళీ ఇంకొక ఉద్యోగం అడిషనల్గా విప్ అయినావు. మరి కనీసం ఈ నిరుద్యోగులకు సంబంధించింది ఒక్కనాడైనా ఈ నిరుద్యోగులకు సంబంధించి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినాం? ఇప్పటి వరకు ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ఒక విద్యార్థి నాయకుడు కదా, గతంలో నువ్వు అనేక కార్యక్రమాలు చేసి అనుకుంటున్నావు కదా, మరి నువ్వు ఇలా విద్యార్థి నాయకునికే పోయినావు, విద్యార్థి నాయకునిగా నీకు ఒక ఉద్యోగం వచ్చింది, ఎమ్మెల్సీ అయినావు. మరి నిరుద్యోగుల సమస్య ఒకవైపు ఉంది, ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ ఒక గురుకులాల వీటి మీద ఎప్పుడైనా మీరు ఎక్కడైనా అధికారులతో మాట్లాడి కనీసం ఏమైనా చేసినావా? నీకు ఉద్యోగం రాగానే నీకు ఎంతసేపు కేసీఆర్ గారిని మాట్లాడితే, కేసీఆర్ గారిని తిడితే నువ్వు లీడర్ అవుతావు అనుకుంటావు, హరీష్ రావు గారిని తిడితే లీడర్ అవుతావు, కేటీఆర్ గారిని తిడితే లీడర్ అవుతావు తప్ప మీరు నిజంగా చిత్తశుద్ధి ఉండి ఈ తెలంగాణ ప్రజల పక్షాన, తెలంగాణ నిరుద్యోగుల పక్షాన, తెలంగాణ పేద విద్యార్థుల పక్షాన నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇవాళ ఏం జరుగుతుంది ఈ 2.5 సంవత్సరాలు మీరు ఒకసారి గమనించండి. ఈ 2.5 సంవత్సరాల్లో గురుకులాల విషయం కావచ్చు, విద్యా వ్యవస్థ కావచ్చు, నిరుద్యోగ వ్యవస్థ సార్ ఒకసారి గమనించండి. మీరు ఒకవేళ ఇవాళ ఎమ్మెల్సీ ఉన్నారు కదా, మీరు ఒకసారి నిజంగా మీ ఆత్మతోని మీరు నిజంగా ఏం జరిగింది, గతంలో ఎట్లుండే ఇవాళ ఎట్లుంది, ఈ ప్రభుత్వం వచ్చిన నీకు ఉద్యోగం రాగా నువ్వు ఏసీలో అనుకోవడం కాదు, నిజంగా ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించు. నిజంగా ఆలోచించు. యూనివర్సిటీలో ఒకసారి తిరుగు, ఒకసారి ఇలా యూనివర్సిటీలు తిరుగు, అదేవిధంగా విద్యా వ్యవస్థలో గురుకులాలు తిరుగు, అదేవిధంగా నిరుద్యోగ సమస్యల గురించి అశోక్ నగర్లో ఉన్నటువంటి నిరుద్యోగులు ఏమంటారు, దిల్సుఖ్నగర్లో ఉన్నటువంటి నిరుద్యోగులు ఏమంటారు, ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు ఏమంటారు ఒకసారి గమనించు. గతంలో మీరు ఇచ్చిన మాటలు ఏంది, ఇవాళ ఈ 2.5 సంవత్సరాలు వాళ్ళ మాట్లాడుతున్న మాటలు ఏంది, ఎందుకు జరుగుతున్నాయి? ఇలా అనేక సందర్భాలుగా సోమాజిగూడలో రౌండ్ టేబుల్ ఎందుకు పెడతారు? చాలామంది మద్దతుగా ఇలా విద్యార్థులకు నిరుద్యోగులకు మద్దతుగా చాలామంది మేధావులు ఎందుకు రౌండ్ టేబుల్ సమావేశాలు అటెండ్ అయ్యి చాలామంది ఎందుకు మాట్లాడుతారు? మీరు ఇచ్చిన మాట కట్టుబడి లేరు కాబట్టి మాట్లాడుతారు. కాబట్టి నీకు ఇది తగదు బలమూరు వెంకట్. నీకు ఉద్యోగం రావచ్చు కాక చాలా సంతోషం, నువ్వు ఎమ్మెల్సీ కావడం మేమేం తప్పుపడతాం, కానీ కనీసం నువ్వేం చేయాలనో ఒకసారి ఆలోచించుకో. లేని పక్షంలో నీకు కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా రేపు పొద్దుగాల జూన్ తర్వాత కూడా నిరుద్యోగులు అంటే ఏందో, విద్యార్థులు అంటే ఏందో కూడా జూన్ తర్వాత రేపు జరిగే అకాడమిక్ స్టార్ట్ అయినాక నీకు నిరుద్యోగులు కానీ రేపు విద్యార్థులు కానీ ఎట్లా బుద్ధి చెప్తారో చెప్తాం. చెప్పే ముందు కూడా నువ్వు ఒకసారి చూస్తావని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ. రైట్, ఇది ఈరోజు తుంగబాల్తో ఫేస్ టు ఫేస్.